హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. యాక్చువల్గా కర్ణాటకలో అయితే ఒక కేసు అయితే నమోదైందండి. ఈ కేసు కొంచెం ఆశ్చర్యకరంగా అయితే ఉంటుందన్నమాట. మొత్తం దీని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుంటే అండి, ఇది కోర్టులో ఒక కేసు అయితే వచ్చిందనమాట. భారత్ మాతాకి జై అన్నందుకు కర్ణాటకలో కోర్టులో ఇది అతనిపై వాళ్ళపైన 153A అలాగే 307 కేసులు అయితే పెట్టడం జరిగింది అనమాట. దీని గురించి మనం 153A అలాగే 307 గురించి తెలుసుకుందాం. అలాగే ఈ కోర్టులో జడ్జి చెప్పిన మాటల గురించి కూడా నేను క్లియర్ గా మీకు చదివి వినిపిస్తాను, ఆయన ఏం చెప్పాడనేది. ఇప్పుడు ఆయన వచ్చి భారత్ మాతాకి జై నినాదం నేరమా, 153A అలాగే 307 దుర్వినియోగం గురించి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. భారత్ మాతాకి జై అని నినాదం చేయడం ఎక్కడ నేరంగా ప్రకటించబడలేదు. దేశభక్తిని సూచించే నినాదం, అలాంటి నినాదమే చేయడమే కారణంగా IPC 153A వర్గాల మధ్య శత్రుత్వం లేదా IPC 307 హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడం చట్ట ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందన్నమాట. ఈ సంఘటనలో ఏం జరిగింది? ఈ సంఘటనలో అంటే ఎవరు నిజంగా నినాదాలు చేశారో ఎవరికి తెలియదు. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ గందరగోళంలో ఎవరు ఏం చేశారో స్పష్టత లేదు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులు అక్కడికి వెళ్లి ఏ విధమైన హింసాత్మక చర్య చేయలేదు. కేవలం భారత్ మాతాకి జై అని నినాదం చేశారని మాత్రమే ఆరోపణ వచ్చిందన్నమాట. అయితే ఫిర్యాదుదారులు గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. వారి స్టేట్మెంట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. వారిని ఎవరు కొట్టారో తెలియదు, ఎవరు నినాదాలు చేశారో తెలియదు. అయినా కొన్ని నిర్దిష్ట వ్యక్తులపై IPC 307 నమోదు చేశారు. ఇది ఎలా సమంజసం? ఒక నినాదం చేయడం వల్ల హత్యాయత్నం ఎలా అవుతుంది? ఏ ఆయుధం, ఏ ఉద్దేశం, ఏ ప్రత్యక్ష ఆధారం ఏదీ లేదు. మొదటి రోజు కథ వేరు, తర్వాత రోజు మరోలా కథ తయారైంది. కేసు పెట్టినట్టు కనిపిస్తోంది. మనము హార్మోనీతో జీవించే సమాజంలో ఉన్నాం. అటువంటి సమాజంలో పోలీసులు ఇలాంటి అంశాలపై తప్పుడు కేసులు నమోదు చేయడం అవసరం లేదు. అంటే ప్రజలను రక్షించడానికి చట్టాలు ఉన్నాయి, కానీ భయపెట్టడానికి కాదని అయితే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగిందన్నమాట. అంతేకాకుండా కేవలం దేశభక్తి నినాదం చేయడాన్ని నేరంగా చిత్రీకరించడం, దానిపై 307 లాంటి సెక్షన్లు వేయడం చట్ట ప్రక్రియకు ఇదే ఉత్తమ ఉదాహరణ దుర్వినియోగం కింద వస్తుందన్నమాట. ఇలాంటి కేసులు ఎందుకు పెట్టారు అని అయితే జడ్జి క్లియర్ గా ఆయన గట్టిగా మాట్లాడి రేపు మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇట్లాంటి భారత్ మాతకి జై అనడం ఒక తప్ప అండి. దాని మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అలాగే 153A లాంటి కేసు కూడా దీని మీద పెట్టడం జరిగింది. దానివల్ల జడ్జి ఆయన గట్టిగా వాళ్ళ దగ్గర మాట్లాడి ఈ కథని ఇక్కడికి క్లోజ్ చేశారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి